హలో నమస్తే. జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితం ఏం చెప్తోంది? జూబ్లీహిల్స్ గెలిచిందెవరు, ఓడిందెవరు? జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాలను చూసిన తర్వాత జూబ్లీహిల్స్లో గెలిచింది నవీన్. జూబ్లీహిల్స్లో నవీన్ గెలిచాడు. నిజానికి జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఛానల్ ద్వారా ఇంతకుముందు కూడా నేను మీకు చాలా సందర్భాల్లో చెప్పాను. జూబ్లీహిల్స్ ఎన్నికల సరళి ఎలా ఉంది, జూబ్లీహిల్స్లో ఏం జరగబోతోంది, జూబ్లీహిల్స్లో ఏం జరిగే అవకాశం ఉంది అని. జూబ్లీహిల్స్ ఎన్నికల కంటే ముందు బీఆర్ఎస్ పార్టీ గెలుపు పైన చాలా ధీమాగా ఉంది. గ్యారంటీగా గెలుస్తామనే నమ్మకంతో ఉంది. 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకత వచ్చినప్పటికీ హైదరాబాద్లో భారీగా పర్ఫామ్ చేసింది బీఆర్ఎస్ పార్టీ. సో 2 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత ఉంది. సో అక్కడ తమ అభ్యర్థి మరణించారు కాబట్టి అభ్యర్థి కుటుంబం నుంచి అభ్యర్థిని పెట్టాం కాబట్టి గ్యారంటీగా గెలుస్తామనే ధీమా బీఆర్ఎస్ పార్టీలో కనపడింది. హైడ్రా పేరుతో హైదరాబాద్ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతని కాంగ్రెస్ సర్కారు తెచ్చుకుంది కాబట్టి గ్యారంటీగా గెలుస్తామనే ధీమాని బీఆర్ఎస్ పార్టీ వ్యక్తం చేస్తూ వచ్చింది. 2500 ప్రతి మహిళకు ఇస్తామని చెప్పి ఇవ్వలేదు కాబట్టి తాము గ్యారంటీగా గెలుస్తామనుకుంది. అంతేకాదు పెన్షన్లు పెంచుతామని చెప్పి 2 ఏళ్ళైనా పెంచలేదు కాబట్టి తమ గెలుపు నల్లేరుపై నడకే అనుకుంది బీఆర్ఎస్ పార్టీ. కానీ ఎన్నికల్లో చేయాల్సింది వేరే, ఎన్నికలు నిర్వహించడం వేరే, ఎన్నికల్లో పోల్ మేనేజ్మెంట్ వేరే, ఎన్నికల స్ట్రాటజీ చివరి క్షణం వరకు అప్లై చేసి ఉండడం వేరే. సో వాటన్నిటిని పక్కన పెడితే బీఆర్ఎస్ పార్టీ అనుకున్నవన్నీ కూడా ఎందుకు వర్కౌట్ కాలేదు, ఎందుకు గెలవలేకపోయింది అంటే వీటిల్లో ఏ ఒక్కదాన్ని కూడా ప్రజల మనస్సుల్లో బలంగా నాటలేకపోయింది. వీటిలో ఏ ఒక్కదా అంశం పైన ఆధారపడి ప్రజలు ఓట్లేసేలా బీఆర్ఎస్ పార్టీ మోటివేట్ చేయలేకపోయింది. వాటిలో ఏదో ఒకదానికి కనెక్ట్ అయ్యేలా ప్రజలు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ మనసుల్లో అటువంటి ఒక ఆలోచనని బలంగా వేయలేకపోయింది. ఎందుకు వేయలేకపోయింది? ఇంకెవరో అభ్యర్థి ఉంటేనో ఇంకేదో ఉంటేనే జరిగేదేమో. బట్ నవీన్ యాదవ్ బీఆర్ఎస్ పార్టీ చేసిన ఈ మొత్తం క్యాంపెయిన్ని ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకోగలిగారు. బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న క్యాంపెయిన్ని కాంగ్రెస్ పార్టీ అడ్డుకోలేదు, కేవలం నవీన్గా మాత్రమే అడ్డుకోవడం కనిపించింది. నవీన్ యాదవ్ బలంగా ఉండడం, నవీన్ యాదవ్కి స్థానికంగా మద్దతు ఉండడం అనేది కూడా అర్థమైన తర్వాత బీఆర్ఎస్ పార్టీ చేసింది వీటన్నిటికంటే కూడా వీటన్నిటితో పాటు ఈక్వల్గా రౌడీ అనే క్యాంపెయిన్ చేసింది. ఓ వ్యక్తి పైన, ఒక అభ్యర్థి పైన రౌడీ తరహా క్యాంపెయిన్ నేరుగా కేసీఆరే మాట్లాడారు అంటూ పత్రికల్లో రావడం, సో ఆ వ్యక్తి, ఆ క్యాండిడేట్ అక్కడ ఎంత బలంగా ఉన్నాడు అని ప్రత్యర్థి పార్టీ భావిస్తుంది అనేదానికి ఒక నిదర్శనం. సో మొత్తం నేను ఇంతకుముందు చెప్తున్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ అనుకున్నవన్నీ కూడా అక్కడ మాట్లాడారు కానీ ప్రజల మనసులో వాటిని ఎజెండాగా చేయలేకపోయారు. ఈవెన్ హైడ్రాన్ కూడా చాలా బలంగా పంప్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ అక్కడ ప్రజల మనసులో నాటలేకపోయారు. ఇక భారతీయ జనతా పార్టీ అసలు ఈ ఎన్నికలో జనరల్గా మీడియా మొహమాటానికి భారతీయ జనతా పార్టీ కూడా పోటీలో ఉంది అని రాశారు కానీ భారతీయ జనతా పార్టీని ఎన్నికల్లో జూబ్లీహిల్స్ ప్రజలు ఏమాత్రం కూడా అక్కడ పోటీలో ఉంది అని కనీసం భావించిన పరిస్థితి కనపడలేదు. ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత రిజల్ట్స్ చూస్తే కూడా ఆల్మోస్ట్ మనకు అదే అర్థమవుతుంది. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ విజయం ఎలా సాధ్యమైంది, నవీన్ విజయం ఎలా సాధ్యమైంది? నవీన్కి మొత్తం ఎలక్షన్ క్యాంపెయిన్లో, మొత్తం ఈ ఎలక్షన్ క్యాంపెయిన్ జరిగిన మొత్తం అన్ని రోజుల్లో ఎదురైన ఒకే ఒక హర్డిల్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. బీఆర్ఎస్ పార్టీ చేసిన క్యాంపెయిన్ కంటే కూడా కాంగ్రెస్ పార్టీ పాలన, కాంగ్రెస్ పార్టీ హైడ్రా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెన్షన్లో ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నవన్నీ కూడా డెఫినెట్గా ఇబ్బందిగా మారాయి. వాటిని ఎదుర్కోవడమే నవీన్కి ఇబ్బందిగా ఉంది. సో అందుకోసం మొదటి ఎన్నికలు జరగడానికి లాస్ట్ 4-5 రోజుల వరకు కూడా ముఖ్యమంత్రి క్యాంపెయిన్కి వచ్చే వరకు కూడా ఒంటరిగానే నవీన్ క్యాంపెయిన్ చేస్తూ వచ్చారు. నేను మీ గల్లీ కుర్రోని అంటూ చెప్తూ వచ్చారు. సో అది ఎక్కువగా ప్రజల్లోకి వెళ్ళింది. ఎన్నికల్లో నవీన్కి ఓటేయాలా లేదా అనే ఎజెండా మాత్రమే కనపడింది. నవీన్కి ఓటేద్దామా లేదా అనే ఎజెండా మాత్రమే ప్రజల దగ్గర కనపడడం చూసాం ఇప్పటికి షేక్పేట్ మినహా మిగతా డివిజన్లు అన్నింటిలో కూడా. సో ఎందుకు నవీన్కి ఓటేద్దామా లేదా అనే ఆలోచన వచ్చింది? నవీన్ ఆ ప్రాంతానికి సంబంధించిన స్థానికుడిగా ఉన్నారు. నవీన్ అక్కడ ఒక పండగ వచ్చినా అందరితో కలిపి జరుపుకుంటారు. ఒక సంక్రాంతి, ఒక వినాయక చవితి, ఒక బోనాలు, ఇంక ఏ పండగ, ఆ ప్రాంతానికి సంబంధించిన ఏ పండగ వచ్చినా ఆ ప్రాంతంలోనే దాదాపు ఒక ఎకరం పైగా వాళ్ళకి ల్యాండ్ ఉంది, ఆఫీస్ ఉంటుంది. వందల వేల మంది కార్యకర్తల్ని, ఆ స్థానికుల్ని పిలిచి వాళ్ళకి ఆ పండగలకి భోజనాలు పెట్టడము, వాళ్ళతో కలిసి సెలబ్రేట్ చేసుకోవడం. సో ఆ ఏరియాలో వాళ్ళందరూ కలిసి తమ ఇంట్లో పండగలా నవీన్తో పాటు ప్రతి పండగలో, ప్రతి అకేషన్లో పార్టిసిపేట్ చేయడం చూస్తూ ఉంటాం. ఇది ఎన్నికల కోసం ఆయన ప్రజాప్రతినిధి కాదప్పటికీ, ఒకసారి అంతకుముందు గతంలో కార్పొరేటర్గా ఉన్నారు. కానీ ప్రతి పండుగని, ప్రతి అకేషన్ని మా వాళ్ళుగా, మా కుటుంబంగా ఆ మొత్తం ప్రాంతం అందరితో కలిసి జరుపుకోవడం అనేది చూసాం. వాళ్ళందరూ అతన్ని ఓన్ చేసుకోవడం అనేది చూసాం. జూబ్లీహిల్స్లో ఉప ఎన్నిక వస్తుంది కాబట్టి చేసిందిగా కాకుండా కొన్ని దశాబ్దాలుగా, దాదాపు 15-20 ఏళ్ళుగా ఆ కార్యక్రమాన్ని చేస్తూ రావడంతో వాళ్ళంతా నవీన్ ఎమ్మెల్యే కావాలనే డిజైర్తో ఉండడం చూస్తున్నాం. సో అంతేకాదు హైడ్రా పేరుతో చేసిన క్యాంపెయిన్ కూడా యూసఫ్గూడ బస్తీ ప్రాంతంలో శ్రీశైలం యాదవ్ నివాసం పైకి గతంలో బుల్డోజర్లు వెళ్ళడం చూసాం. శ్రీశైలం యాదవ్ నివాసాన్ని కూల్చివేసే ప్రయత్నం అప్పుడు స్థానిక ఎమ్మెల్యే చేయించడం చూసాం. శ్రీశైలం యాదవ్ ఇంటిని కూల్చేసే ప్రయత్నం చేస్తే అక్కడ చాలా పెద్ద ఘర్షణలు జరగడం, కొంతవరకు ఇంటిని కొట్టేసే ప్రయత్నాలు చేయడం, కొట్టేయడం,
రోడ్ల విస్తరణలో భాగంగా ఇవన్నీ కూడా నవీన్ పైన అప్పటి ఎమ్మెల్యే కక్ష సాధిస్తున్నాడు అనేది ఆ ప్రాంతం అంతా విపరీతంగా స్ప్రెడ్ అయి ఉంది. ఆ ప్రాంత ప్రజలంతా దాన్ని బిలీవ్ చేస్తూ వచ్చారు. సో నవీన్ ఇంటిపైకి బుల్డోజర్లు వెళ్ళడం కూడా గతంలో చూసాం. సో నవీన్ ఇంటిపైకే బుల్డోజర్లు వస్తే తట్టుకున్నాడు, నిలబడ్డాడు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోకి హైడ్రా బుల్డోజర్ని ఆపలేడా అని ఎవరైనా అనుకోవడానికి సంబంధించిన ఆస్కారం ఉంటుంది. అటువంటి కాన్ఫిడెన్స్ని ఇవ్వగలిగాడు. సో రౌడీ రౌడీ అనే క్యాంపెయిన్ పదే పదే బీఆర్ఎస్ పార్టీ చేసినప్పటికీ గడిచిన 15-20 ఏళ్లలో బీఆర్ఎస్ రూల్ చేసిన 10 ఏళ్లలో కావచ్చు, అంతకుముందు కావచ్చు, శ్రీశైలం యాదవ్ కుటుంబం మా భూమిని కబ్జా చేసింది, శ్రీశైలం యాదవ్ కుటుంబం మమ్మల్ని వేధిస్తుంది అని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం అనేది మనం ఎక్కడ చూడాల. నేను 20 ఏళ్ళుగా మీడియాలో ఉన్నాను, కానీ శ్రీశైలం యాదవ్ కుటుంబం మమ్మల్ని వేధిస్తుంది అంటూ ఎవరు క్యాంపెయిన్ చేయడమో, ఎక్కడో బాధితులు బయటకు వచ్చి మాట్లాడడం లాంటివో ఏ ఒక్క సందర్భంలోనూ ఎక్కడ చూడాల. సో శ్రీశైలం యాదవ్ రౌడీ చేశారేమో, ఇంకేదో చేశారేమో, ఎప్పుడైనా చేశారేమో తెలియదు, కానీ ఈ 20 ఏళ్లలో ఈ జనరేషన్లో ఎవరు ఎక్కడ ఎక్స్పీరియన్స్ చేసిన పరిస్థితి లేదు. నేను శ్రీశైలం యాదవ్ చెప్తున్నారు, రౌడీలకు పహిల్వాన్కి తేడా తెలియాలి, హైదరాబాద్ అంటే పహిల్వాన్లు, మేము పహిల్వాన్లం తప్ప రౌడీలం కాదు, ఆ విషయం కూడా తెలియకుండా బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతుందని. సో రౌడీ అనే చేసే క్యాంపెయిన్ని ఒకసారి ప్రజలు ఎక్స్పీరియన్స్ చేస్తే మనం ఎక్కడ వీళ్ళు రౌడీజం చూసాము అనేది కనుక ప్రజలు ఎక్స్పీరియన్స్ చూస్తే ఎక్కడ కనపడలా. నామినేషన్ల సందర్భంగా కత్తులు పట్టుకొని తిరిగారు, పహిల్వాన్లు తిరిగారు. పహిల్వాన్లు వేరు, రౌడీలు వేరు అనే విషయాన్ని హైదరాబాద్ ప్రజలు అర్థం చేసుకున్నారు. హైదరాబాద్ ప్రజలు రౌడీలు అంటూ చేస్తున్న క్యాంపెయిన్ని బిలీవ్ చేయలేదనే విషయం అర్థమైంది. వీటితో పాటు ఎంఐఎం పార్టీతో నవీన్కున్న అసోసియేషన్ కూడా. నవీన్ 2014లో ఎంఐఎం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశాడు. అంతకుముందు ఎంఐఎం పార్టీ నుంచి కార్పొరేటర్గా కూడా ఉన్నాడు. 2014లో ఎమ్మెల్యేగా పోటీ చేసి స్వల్ప మెజారిటీతో ఇదే గోపీనాథ్ పైన ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ నవీన్కి టికెట్ ఇవ్వనప్పుడు కూడా ఎంఐఎం పార్టీ పైన విమర్శలు చేయడమో, ఎంఐఎం పార్టీకి దూరం అవడమో, ఎంఐఎం పార్టీ గురించి నెగిటివ్గా మాట్లాడడమో కాకుండా ఇండిపెండెంట్గా పోటీ చేసి 18,000కు పైగా ఓట్లను 2018 అసెంబ్లీ ఎన్నికల్లో తెచ్చుకున్నారు. సో పార్టీలతో సంబంధం లేకుండా తనకున్న స్ట్రెంగ్త్, తనకున్న క్యాడర్ని నవీన్ నిరూపించుకుంటూ వచ్చారు. ఎమ్మెల్యే అవుతాడు, ఎమ్మెల్యే కంటెస్టెడ్ ఎమ్మెల్యేగానే క్యాంపెయిన్ చేసుకుంటూ వచ్చారు. ఆమె కంటెస్టెడ్ ఎమ్మెల్యే అని చెప్తూ వచ్చారు. సో నవీన్ ఎమ్మెల్యే కావాలనే డిజైర్ని ప్రజల్లో అలా బలంగా ఉంచగలిగాడు. సో 2018లో ఇండిపెండెంట్గా పోటీ చేసి 18,000కు పైగా ఓట్లు తెచ్చుకొని 2023లో మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ కోసం కాంగ్రెస్ పార్టీలో బలంగా ప్రయత్నం చేశారు. బట్ కాంగ్రెస్ పార్టీలో టికెట్ రాలేదు, అజరుద్దీన్కి టికెట్ వచ్చింది. ఆ సమయంలో కూడా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశారు, కాంగ్రెస్ పార్టీ విజయం కోసం పనిచేస్తూ వచ్చారు. సో ఇప్పుడు అనూహ్యంగా ప్రభుత్వం కూడా భావించింది మళ్ళీ అజరుద్దీన్కి ఇస్తానో ఇంకెవరికి ఇస్తానో ఇక్కడ పోటీ చేసే ఎన్నికల కంటే ముందు, ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి ఈ స్థానంపైన ఏమాత్రం ఆశలు లేవు, అందరికీ తెలిసిన నిజం. నవీన్ మినహా ఇంకొక అభ్యర్థిని ఎవరిని పెట్టినా కాంగ్రెస్ పార్టీ అక్కడ పోటీలో కూడా ఉండేది కాదు అనేది నిజం. నేనే చెప్పాను నా ఛానల్లో, నవీన్కి టికెట్ రేసులోకి కాంగ్రెస్ అని. నవీన్కి టికెట్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ రేసులోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో రేసులోకి లేదు. సో వీటన్నిటితో పాటు అధికార పార్టీకి సంబంధించిన బలం, ఎన్నికల ముందు రోజు సొంత అంగబలం, ఏ పార్టీ సపోర్ట్ లేకుండా 18,000కు పైగా ఓట్లు హైదరాబాద్ లాంటి ప్రాంతంలో, జూబ్లీహిల్స్ లాంటి నియోజకవర్గంలో తెచ్చుకోవడం అంటే ప్రజల్లో ఉన్న మద్దతుకు అది నిదర్శనం. సో ఏ పార్టీ టికెట్ ఇచ్చినా 18,000 తర్వాత నుంచి అతను స్టార్ట్ అవుతారు కాబట్టి. సో ఆ స్థాయిలో అంగబలం ఉంది. ప్రభుత్వానికి సంబంధించిన సపోర్ట్ కూడా కనపడింది. ప్రధానంగా రేవంత్తో నవీన్ కోఆర్డినేషను, వాళ్ళిద్దరూ కలిసి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారని ప్రజల్ని నమ్మించగలగడం కూడా ఎన్నికల్లో విజయానికి సంబంధించిన ఫ్యాక్టర్గా కనపడింది. వీటన్నిటికీ తోడుగా ఎంఐఎం పార్టీ, ఇంతకుముందు నేను చెప్తున్నట్టుగా ఎంఐఎం పార్టీతో నవీన్కి ఉన్న అసోసియేషన్ కారణంగా ఎంఐఎం క్యాడరు, ఎంఐఎం పార్టీ అంతా కూడా నవీన్ని ఓన్ చేసుకోగలిగారు. మావాడు మా మనిషి అని ఓన్ చేసుకోగలిగారు. సో ఆ కారణంగానే షేక్పేట్ లాంటి డివిజన్లలో ఎంఐఎం పార్టీ బలంగా కూర్చొని అక్కడ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఓట్ చేయడం చూసాం. ఎంఐఎం పార్టీ మద్దతు కూడా నవీన్ విజయంలో కీలకమైనదిగా చూడాలి. సో నవీన్ విజయం, ఎంఐఎం బలం, ఎంఐఎం మద్దతు, ఇవి రెండు కీలకమైన ఫ్యాక్టర్స్గా కనపడాలి. ప్రభుత్వానికి సంబంధించిన ఎజెండా, ప్రభుత్వానికి సంబంధించిన క్యాంపెయిన్స్ ఇవన్నీ కూడా పెద్దగా ఎక్కడ పనిచేసినట్లుగా చూడాల్సిన అవసరం లేదు. ఇక సక్సెస్కి చాలామంది ఫాదర్లు ఉంటారు. అలా ఈ సక్సెస్ని చాలామంది మేం ఫాదర్స్ అంటే చెప్పుకోవచ్చు. అజరుద్దీన్ కూడా చెప్పుకోవచ్చు. అజరుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వడం కారణంగా ముస్లిమ్స్ అంతా వచ్చి ఓట్లేసి నవీన్ని గెలిపించారు, అలాంటి క్యాంపెయిన్ కూడా చేసుకోవచ్చు. బట్ దానికి ఏమాత్రం శాంటిటీ ఉంటుందో కూడా చూడొచ్చు మనం. ఎందుకంటే అజరుద్దీన్ ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు ఓట్లేని వాళ్ళు అజరుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చిన కారణంగా ఓట్లేస్తారా అనే లాజిక్ ఆన్సర్ లేదు. ఎంఐఎం బలం, నవీన్ శ్రీశైలం యాదవ్ రౌడీ అని క్యాంపెయిన్ చేస్తూ ఉన్నప్పటికీ నవీన్ ఆ ఏరియాలో సౌమ్యుడిగా పేరున్నవాడు, చదువుకున్నవాడిగా, ఎవరితో ఘర్షణలు పడడం లాంటివి లేకుండా. సో నవీన్కి ఆ రౌడీ ఇమేజ్ రాలేదు, ఈవెన్ పహిల్వాన్ ఇమేజ్ కూడా రాలేదు. సౌమ్యుడిగా పేరుంది, మంచివాడిగా పేరుంది, చాలా సేవా కార్యక్రమాలు చేసేవాడిగా పేరుంది. ప్రతి సంవత్సరం 100 మంది గర్భిణులకు పిలిచి శ్రీమంతాలు చేస్తుంటారు. ఇంకా చాలా మంది విద్యార్థుల చదువుల కోసం డబ్బులు కడుతుంటారు. ఇప్పుడు కాదు, దాదాపు 7-10 ఏళ్ళుగా. సో ఇవన్నీ కూడా సేవా కార్యక్రమాలు అందుకున్న కుటుంబాలన్నీ కూడా నవీన్ని ఓన్ చేసుకోవడం వల్ల వచ్చిన విజయంగా
దీన్ని చూడాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందు చెప్తున్నట్టుగా సక్సెస్కి చాలామంది ఫాదర్లు ఉంటారు, ఫాదర్లు చాలామంది ఉండొచ్చు, కానీ ఈ సక్సెస్ మాత్రం ఖచ్చితంగా నవీన్దే, విజయం నవీన్దే.